వెల్కమ్ టు దూదేకుల మీడియా. నా పేరు ధర్మారావు నాగూర్వలి, ఎడిటర్ దూదేకుల మీడియా. ఈరోజు మనం దూదేకుల కేర్ ఫోర్స్ ఫౌండర్ అయిన అన్నుబాయ్ దగ్గర ఉన్నాము. అన్నుబాయ్ గారిని అడిగి తెలుసుకుందాము దూదేకుల కేర్ ఫోర్స్ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. దూదేకుల కేర్ ఫోర్స్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను గత 11-12 సంవత్సరాల నుంచి దూదేకుల సంఘాల్లో 157 సంఘంలో పనిచేస్తున్నాను. నేను క్షేత్రస్థాయిలో మన వాళ్ళని కలిసినప్పుడు, జిల్లాల వారీగా తిరిగినప్పుడు నాకు అవగతమైన విషయం ఏంటంటే, మన వాళ్ళలో అవగాహన లోపం ఎక్కువ ఉంది. అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అసలు సంఘాల యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ సంఘాలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, మనం ఎందుకు దూదేకుల కులం గురించి పోరాటం చేయాలనే అంశాల మీద అవగాహన చాలా తక్కువగా ఉంది. చాలామంది బతికేస్తున్నాం కదా, అయిపోతుంది, ప్రతి పార్టీ ఏదో వాగ్దానం చేస్తుంది, ఏదో ఒక తోఫాలు ఇస్తుంది, తీసుకుంటున్నాం అనే అంశం మీదే ఉన్నారు. కానీ సామాజికంగా ఎలా వెనకబడిపోయి ఉన్నాం, రాజకీయంగా ఎలా వెనకబడిపోయి ఉన్నాం, మనం కొంతమంది ఆర్థికంగా ఉన్నాం, మిగతా వాళ్ళు ఎందుకు ఆర్థికంగా బలోపేతంగా లేరనే అంశాల మీద అవగాహన చాలాగా తక్కువగా ఉండడం వల్ల, ఈ అవగాహన ఖచ్చితంగా తీసుకురావాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి. ఈ సంస్థ ద్వారా ఎవరైతే ఈ అవగాహన కార్యక్రమాలు బలంగా చేయగలరో, ఎవరైతే ఈ అంశాల మీద అవగాహన పెంచుకొని పనిచేయగలరో, ఇలాంటి వారి చేత రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది దూదేకుల పరిస్థితులు, స్థితిగతులను గురించి చెప్పాలి, వాళ్ళని జాగృతం చేయాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి, తద్వారా రాజ్యాంగం మనం కల్పించిన హక్కుల్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో, ఆలోచనతోటే ఈ దూదేకుల కేర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దూదేకుల కేర్ ఫోర్స్ వల్ల కొత్తగా ఏం సాధించాలనుకుంటున్నారు? దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా కొత్తగా సాధించాలనుకునేది ప్రస్తుతానికి ఏది లేకపోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ముందుగా అందరికీ, ప్రతి ఒక్క దూదేకుల కులస్తుడికి పూర్తి స్థాయిలో కులం మీద అవగాహన రావాలి. అలాగే రాజ్యాంగపరంగా మనకు రావాల్సిన హక్కులు ఏంటనేది తెలియాలి. ఈ తెలియజెప్పడం ద్వారా మనం ఏదైతే సాధించాలనుకున్నామో, ఉదాహరణకి ఓబీసీ సంబంధించి కావచ్చు, జనాభా లెక్కలు మనల్ని చాలా తక్కువ చూపిస్తున్నారు, దానికి సంబంధించి కానీ ఎలాంటి పోరాటాలు చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది అనేది చెప్పాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మనకి కుల సంఘాలు ఏర్పడడం, కుల సంఘాలు ఏర్పడి పోరాటాలు చేయడము, లేకపోతే మన గురించి స్థితిగతుల నుంచి చెప్పడం ఈరోజు కొత్త కాదు. నేను కొత్తగా చెప్పట్లేదు, నా ముందున్న వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు, ఇప్పుడున్న సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు. 1942లోనే మనకి దూదేకుల కులాలకి సంబంధించిన ఒక సంఘం ఏర్పడింది. ఆ రోజు నుంచి కూడా సమీకరణ మీద, అవగాహన మీద ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ముందు నుంచి ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం. ఏంటంటే, అది పై స్థాయిలో ఉన్నటువంటి, అంటే రాజకీయ నాయకులతోటే సంబంధాలు పెట్టుకుంటున్నాము, రాజకీయ పార్టీలతోటే సంబంధం పెట్టుకుంటున్నాము, వాళ్ళని మనకు కావాల్సిన హక్కులు అడుగుతున్నాము. కానీ వాళ్ళు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, మన బలాన్ని మనం చూపించలేకపోతున్నాం. మన బలాన్ని చూపించాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే, మనం దేనికోసమైతే పోరాటం చేస్తున్నామో, దేన్ని సాధించాలని ఆశించి తిరుగుతున్నామో, రాజకీయంగా ఎలాంటి ఉన్నతిని కోరుకుంటున్నామో, ఆర్థికంగా ఎలాంటి ఉన్నతిని కోరుకుంటున్నామో, దానికి సంబంధించి ప్రభుత్వాలు మనకు చేయాల్సినవి ఎందుకు చేయట్లేదు అనే అంశాలని క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి కానీ మనం తెలియజెప్పగలిగితే అప్పుడు మన బలం పెరుగుతుంది. వాళ్ళంతా కలిసి వస్తారు. పెద్ద సమూహంలాగా యుద్ధం చేస్తే ఆ యుద్ధం గెలుస్తాం. కానీ కొంతమంది మాత్రమే చేస్తే మనం యుద్ధాన్ని గెలవలేము, మనం అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయలేమనే ఉద్దేశంతో అలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే దూదేకుల కేర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిస్తేనే
వీళ్ళందరూ అందరితో కలిసి వస్తేనే మనం ఏదైనా సాధించగలం. కానీ ఈరోజు ఓవర్ నైట్ ఇప్పుడు అనుకున్న విధంగా దూదేకుల కులానికి డీసీఎఫ్ ఏం చేస్తుంది, దూదేకుల కుర్ఫ్ ఏం చేస్తుంది అంటే అది టైం చెప్తుంది. ఒక ప్రయత్నం మాత్రం మొదలు పెడుతుంది. ఎప్పుడైనా ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ప్రయత్నం పెద్ద మార్పుకు నాంది అవుతుంది. ఈ పెద్ద విజయానికి నాంది కావాలంటే చిన్న ప్రయత్నం నుంచే మొదలు పెట్టాలి. అలాంటి చిన్న ప్రయత్నాన్ని మొదలు పెట్టడానికి దూదేకుల కేర్ ఫోర్స్ ప్రయత్నం చేస్తుంది. దూదేకుల కేర్ ఫోర్స్ ఇతర సంఘాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిందని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? వాస్తవానికి మమ్మాటికి కాదు. ఏ కుల సంఘానికి ప్రత్యామ్నాయంగా దూదేకుల కేర్ ఫోర్స్ని ఏర్పాటు చేయలేదు. ఇది కుల సంఘం అంటే మిగతా సంఘాలు పెట్టుకున్న అజెండాకి దీనికి సంబంధం లేదు. నేను కూడా ఒక సంఘంలో పనిచేస్తూనే ఉంటాను. 157 సంఘంలో నేను పనిచేస్తున్నాను. 12 సంవత్సరాలు ఇంకా ముందు కూడా పనిచేస్తాను. కాకపోతే ఈ సంస్థ ద్వారా అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈ 157 సంఘం లాంటి సంఘంలోని నాయకులు చేస్తున్న ప్రయత్నాలకి ఒక చేదోడు బాదోడుగా, ఒక సపోర్టింగ్గా ఒక టీంని తయారు చేయాలి. వాళ్ళందరికీ రాజకీయంగా అవగాహన ఉండాలి, ఆర్థికమైన పరిస్థితుల మీద అవగాహన ఉండాలి, సామాజికమైన పరిస్థితుల మీద అవగాహన ఉండాలనే ఒక చిన్న ఆశతోటే పనిచేస్తున్నాం తప్పితే ఏ సంఘానికి ప్రత్యామ్నాయం కాదు. ఇది కుల సంఘం కాదనే చెప్తాను నేను. ఎందుకంటే ఇది దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా ఎలాంటి రాజకీయ పోరాటం చేయడం లేదు, ఎలాంటి రాజకీయ అజెండా మనకు లేదు. కాబట్టి ఇది ఒక కుల సంఘం కాకుండా ఒక అవేర్నెస్ని అందించి ఒక అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయనటువంటి సంస్థ. అలాగే మిగతా కులాలు ఏ విధంగా సామాజికంగా ఎదిగినాయి, ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎలా సపోర్ట్ చేసుకుంటే మనం అన్ని సంఘాల్లో ముందుంటాము, మనల్ని చూసి రాజకీయ పార్టీలు ఎలా దగ్గర తీస్తాయనే అంశాల గురించి గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేసి అందరినీ ఒక అవగాహన కల్పించి వాళ్ళు మన నాయకులు చేస్తున్న రాజకీయ పోరాటాలకి వెన్నుదన్నుగా నిలబడేట్టు చేయడం ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాం. కానీ ఏ సంఘానికి ప్రత్యామ్నాయం కాదు, ఏ సంఘానికి పోటీ కాదు, ఎవరికి మనము వ్యతిరేకం కూడా కాదనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇతర సంఘాల మాదిరిగానే డీసీఎఫ్లో కూడా రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు దీంట్లో ఏర్పాటు చేయడం ఏమైనా జరుగుతుందా? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంది. కొంతమంది అంటున్నారు కూడా అన్నుభయ ఆధ్వర్యంలో ఒక టీం వచ్చేసి బయలుదేరింది, వాళ్ళు కూడా కొత్త సంఘం పెట్టారు, వాళ్ళు కూడా కొత్త సంఘం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది అపోహ మాత్రమే. దీంట్లో ఎటువంటి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఉండవు. ఆల్రెడీ ఒక సంఘంలో పనిచేస్తున్నాము. ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్టింగ్గానే ఉంటాం. మనం కూడా వాళ్ళ భాగంగానే పనిచేస్తాం తప్పితే దీంట్లో ఎటువంటి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఉండవు. ఇక్కడ అధ్యక్షుడు ఉండడు, ఉపాధ్యక్షుడు ఉండడు, ప్రధాన కార్యదర్శి ఉండడు. దీనిలో ఉన్నది మాత్రం ఓన్లీ ఆర్గనైజర్స్ మాత్రమే ఉంటారు. ఈ ఆర్గనైజర్స్కి కొన్ని బాధ్యతలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్గనైజర్స్ ఈ బాధ్యతలని నిర్వహించి ఒక యూనిటీని తయారు చేసి ఏదైతే రాజకీయ పోరాటం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే రాజకీయ పోరాటం చేస్తున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి మాత్రం సపోర్టివ్గా ఉంటాం తప్పితే మేము ప్రత్యేకంగా మళ్ళీ దీనికి ఒక ప్యారలల్, ఎందుకంటే ఉన్న సంఘాలకే ఇప్పుడు సరిగా లేదు. మిగతా కొత్త సంఘం పెట్టి కొత్త ఎజెండా తీసుకొని పోవాల్సినంత అవసరం మన కులానికి లేదు. ఉన్న అజెండాలని ముందుకు తీసుకెళ్లాలంటే, అవేర్నెస్ రావాలంటే ఒక సంస్థ ఉండాలనుకున్నాం. ఆ సంస్థ ద్వారా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలనుకున్నాం. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత, ఆ అవేర్నెస్ ఏర్పడిన తర్వాత ఈ జనాలందరినీ ఎవరైతే అవగాహన పెంచుకొని మన కులం కోసం మనం కూడా పోరాటం చేయాలని ఎవరైతే ఉనికిలోకి వస్తారో, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ద్వారా దూదేకుల ఉనికిని నిలబెట్టి తద్వారా ఎవరైతే రాజకీయ పోరాటం చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్పితే మన సంస్థ ద్వారా ఎటువంటి కమిటీలు ఉండవు. మీరున్నట్టు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఎన్ని చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నది ఆర్గనైజర్స్ ఉంటారు. ఈ ఆర్గనైజర్స్ ఒక భావజాలం ఏర్పాటు చేసాం. డీసీఎఫ్కి ఒక నిర్దిష్టమైన అజెండాను ఏర్పాటు చేసాం, నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసాం, నిర్దిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసాం. ఈ నిర్దిష్టమైన మార్గంలోనే నిర్దిష్టమైన ప్రణాళికతోటే రాష్ట్రం మొత్తం ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ఏకం చేసిన తర్వాత ఎవరైతే రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో, ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తాం. కానీ ఇది ప్రత్యేక ఎజెండాతో మళ్ళీ ఇంకొక ప్యారలల్ ట్రాక్ వేసే ఉద్దేశం మనకు లేదు. ఆ ప్యారలల్ ట్రాక్ వేసినందువల్ల మనము బలహీనం అవుతాం. కానీ
సంఘాలు 10 సంఘాలు ఏర్పడితే 10 రకాలుగా విడిపోయేసి 10 రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క సంఘంలాగా పనిచేయడం ఏర్పడతా ఉంది. అలాంటి పరిణామాలు మంచివి కానిదనేది నా ఉద్దేశం. అలాంటి ఇంకొక తప్పు మేము చేయం. ఇక్కడ దూదేకుల కేర్ ఫోర్స్ అనేది ఒక సైన్యం మాత్రమే. ఈ సైన్యం నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఈ దూదేకుల కేర్ ఫోర్స్లో ఉన్నటువంటి ప్రతి సైనికుడు, ప్రతి ఆర్గనైజరు, ప్రతి వాలంటీరు మా నాయకులు చేస్తున్నటువంటి పోరాటాలకి వెన్నుదండుగా ఉంటారు. కానీ వీళ్ళు సొంతగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మండల కమిటీలు వేసి దాంట్లో మళ్ళీ ఇంకో రకంగా జిల్లా కమిటీలు వేసేసి మళ్ళీ రసాభాస చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదైనా రాష్ట్ర సంఘం అంటే ఒకటే ఉండాలనేది మా ఆకాంక్ష. ఆ రాష్ట్ర సంఘం కూడా ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా ఉండాలి. అన్ని పార్టీలకి అనుకూలంగా ఉంటూనే అవసరం వచ్చినప్పుడు వ్యతిరేకించి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడైతే మనం అధికారంలో ఉన్న పార్టీని మాత్రమే మనం పరిశీలించగలం. అంటే ప్రభుత్వాలతో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం, కానీ పార్టీలతో యుద్ధం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఏ సంఘం అయితే పార్టీలతో కాకుండా ప్రభుత్వాలతో యుద్ధం చేస్తుందో, ప్రభుత్వాల దగ్గర నుంచి మనకు రావాల్సిన హక్కుల్ని బలంగా అడుగుతుందో, ఆ సంఘం యొక్క ఉనికి కోసం, ఆ సంఘం యొక్క విజయం కోసం DCF ఒక తోడుగా ఉంటుంది. కానీ అంతేగాని ఇది ఒక ప్యారలల్ వ్యవస్థగా కానీ సపరేట్ వ్యవస్థగా కానీ దీన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు లేదు, ఇక ముందు రాదు. కాబట్టి దీన్ని ఒక అపోహగానే నేను భావిస్తున్నాను. ఎవరన్నా అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోమని చెప్తున్నాను. ఇది కేవలం దూదేకుల జాతికి ఒక అవేర్నెస్, ఒక అవగాహన తేవడానికి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చడానికి, వాళ్ళ రాజకీయ స్థితిగతులు మార్చడానికి, వాళ్ళ సామాజిక స్థితిగతులు మార్చడానికి మాత్రమే ఏర్పాటు చేయడం అని చెప్పేసి నేను బలంగా చెప్తున్నాను. అందరూ యావత్ దూదేకుల ప్రపంచానికి నేను విన్నవించుకునేది ఒకటే: ఈ అపోహలు మానేయండి, ఈ దుష్ప్రచారాలు మానేయండి. మనమంతా ఒకటే, మనమంతా కలిసి పనిచేద్దాం. ఇప్పుడున్న సంఘాలు చాలు, కొత్త సంఘాలు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. కొత్త సంఘం కాదు, ఇది కొత్తగా ఏర్పడిన కాన్సెప్ట్ మాత్రమే. ఈ కాన్సెప్ట్లో ముందుగా మనం చేయాలనుకుంటుంది ఏంటంటే, యావత్ దూదేకుల ప్రపంచానికి సంఘాల ఆవశ్యకత, తర్వాత రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు సంఘాల ద్వారా పేదవారికి ఎలా ఉపయోగపడాలి అనే అంశాల మీద మాత్రమే దూదేకుల కేర్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పేసి నేను బలంగా చెప్తున్నాను. దూదేకుల కేర్ ఫోర్స్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది? అదే ఇప్పుడే చెప్పాను కదా నేను. ఏ సంఘం కూడా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు. అసలు అనుకూలంగా పనిచేయకూడదు అంటే వ్యతిరేకంగా కొట్లాడమని చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఎదిగేవాళ్లే. కానీ దూదేకుల కులస్తులకు వచ్చిన హక్కుల మీద ఏదైనా హక్కుల హననం జరిగేటప్పుడు కానీ, వాళ్ళ ఉనికికి ఆటంకం జరిగేటప్పుడు కానీ, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టినప్పుడు కానీ, ఆ పార్టీలో ఉన్నవాడైనా కానీ సంఘంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీని వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే వ్యక్తిగతంగా మీరు ఎదగొచ్చేమో కానీ సంఘం పరంగా దూదేకుల కులస్తులకు వచ్చేది 0 ఉంటుంది. ఇది ఇంతకుముందు ప్రూవ్ అయింది, ఇప్పుడు ప్రూవ్ అవుతూ ఉంది. రేపు జనరేషన్లో కూడా చెప్పుకోవడానికి కులం కూడా ఉండదు. తర్వాత మనం ఇంకోళ్ళ పంచం చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఈ దూదేకుల కేర్ ఫోర్స్ని సంఘమే కాదంటున్నాం, రాజకీయ పోరాటమే మేము చేయట్లేదు. రాజకీయ పోరాటం నిజాయితీగా చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం 100%. అక్కడ ఒక రాజకీయ పార్టీలో ఏదన్నా పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, మన గురించి తప్పుగా మాట్లాడారు, లేకపోతే మనకి ఇవ్వాల్సిన హక్కులను ఇవ్వలేదు, మనకి ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు అనేది ఎప్పుడైతే సందర్భం వస్తుందో ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీని మాత్రమే ప్రశ్నించగలం. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తాం. ఎన్నికలప్పుడు ఏ పార్టీ ఏ వాగ్దానం చేయాలని కూడా మనం డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన స్థితిగతులు మనకు తెలుస్తాయి. మనకు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను తీసుకొని లోకల్ అజెండా, మెయిన్ అజెండా 2 పెట్టుకుని ముందుకెళ్ళాలి. అది పార్టీలకు అనుబంధంగా ఉండకూడదు, పార్టీలకి వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన హక్కులకి హక్కుల్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. DCF కూడా అదేవిధంగా ముందుకెళ్తుంది. ఇది రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయదు, అలాగని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేయదు. కేవలం దూదేకుల హక్కులను మాత్రం సాధించాల్సిన ఆవశ్యకతని మాత్రం
ప్రతి నాయకుడికి ప్రతి క్షణం గుర్తు చేస్తుంటాము, ప్రతి క్షణం దాని గురించి పోరాటం చేస్తుంటాము. మా పోరాటం రాజకీయ పార్టీల కంటే ప్రభుత్వాల కంటే ముందు సంఘాల్లో ఉన్నటువంటి నాయకులతోనే ఉంటుంది. వీళ్ళు సంఘం నాయకులుగా ఎదిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా దూదేకులకు ఇవ్వాల్సిన హక్కుల గురించి వాళ్ళు ముందుకొచ్చి పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటాం. ఆ గుర్తు చేసేది కూడా ఒకరిద్దరి నుంచి కాకుండా వేల లక్షల మంది చేత గుర్తు చేసే ప్రయత్నం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాము. అంతేగాని ఏ రాజకీయ పార్టీకి మనకు అనుకూలంగా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మనకి ఏం చేసింది లేదు. ఇస్తానన్న వాగ్దానాలు ఏ పార్టీ నెరవేర్చలేదు. మనకు తెలిసినంతవరకు దాదాపు 2013 సింహగర్జన నుంచి తీసుకొని మొన్న పెట్టిన పెందుర్తి మహాసభ వరకు చాలా చేశాం. కర్నూలు యోగర్జన చేశాం, గుంటూరు, తర్వాత ఎర్రబల్లిపాలెం, ఇట్లా తీసుకుంటా పోతే చాలా చేసినా కానీ ప్రయోజనాలు లేవు. ఎందుకు లేవంటే ఒకసారి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతున్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారిపోతున్నాం. కాబట్టి మన రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకోవడం లేదనేది మా అభిమతం. దీని ప్రకారం చెప్తే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండదు, అలాగని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండదు. అలాగని ఏదైనా రాజకీయ పార్టీ మనల్ని అవమానపరిచినా తక్కువ చేసినా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత సంఘంలో ఉన్న నాయకులకు ఉంది. కాబట్టి ఆ ఆవశ్యకతని అవసరాన్ని మేము ఖచ్చితంగా నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాము. గుర్తు చేస్తూ వాళ్ళ చేత పని చేయించడానికి, వాళ్ళ ద్వారా పని చేయించడానికి, వాళ్ళతో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. భవిష్యత్తు రోజుల్లో దూదేకుల కేర్ ఫోర్స్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది, దూదేకుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది? దూదేకుల కేర్ ఫోర్స్ ముందుకెళ్ళడానికి ప్రణాళికలు అంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటంటే ముందు ప్రతి స్థాయిలో ఉన్నటువంటి మన దూదేకుల కులస్తులకి ఒక అవేర్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో మనం కోల్పోయినటువంటి వాటిని ఒక ఆల్రెడీ లిస్టు మన పెద్దల దగ్గర ఉంది. దాని గురించి పెద్దల దగ్గర మన దగ్గరే ఉంది. కానీ గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళంటే ప్రతి ఒక్క దూదేకుల కుటుంబానికి దాని గురించి వివరణ లేదు. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే బీసీ వచ్చేసిందని అందరూ చెప్తా ఉన్నారు, బీసీ దూదేకుల వాళ్ళకు కూడా వచ్చేసిందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి వాటికి వివరణ ఇవ్వాలి. అలాగే ఓబీసీ కోర్టులో నడుస్తూ ఉంది, దాని గురించి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా మనం కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితేనే దూదేకుల కులస్తులకి ఏ సంఘమైనా, అది డీసీఎఫ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ ఉపయోగపడితే అప్పుడే ఉపయోగపడుతుంది. కానీ అసలు ఆదిలోనే ఉపయోగపడాలంటే ఉపయోగపడుతుంది. దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం, దీనికి పెద్దల సలహాలు తీసుకుంటున్నాం, అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందు మన ప్రణాళిక ఏంటంటే డీసీఎఫ్ని ముందుకు తీసుకెళ్ళడం మన ప్రణాళిక కాదు. డీసీఎఫ్ అనేది నా దృష్టిలో ఒక పేరు మాత్రమే. ఏదైనా సంఘం ఒక పేరు మాత్రమే. సంఘానికి ఉపయోగపడే విధంగా సంఘం పనిచేయకూడదు. సంఘం కులస్తుల కోసం పనిచేయటట్టు సంఘం పనిచేయాలి. అంతేగాని డీసీఎఫ్నో లేదా ఇంకో సంస్థనో ముందుకు తీసుకెళ్ళి ఆ సంస్థలో ఉన్నటువంటి 10 మందినో 5 మందినో 4గురినో హైలైట్ చేసే విధంగా సంఘాలు ఉండకూడదు. ఇది ఖచ్చితంగా 20 లక్షల దూదేకుల కుటుంబాలని ప్రతిబింబించే విధంగా వాళ్ళ బాగోగులు, వాళ్ళ సామాజిక అభివృద్ధి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వాళ్ళ క్షేమం కోరుకునే విధంగా ఏ సంఘమైనా ఉండాలి. కానీ సంఘానికి పేరు రావాలని కోరుకోవడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. నేను ఆ ప్రయత్నంలో మా టీం కానీ మేము కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాం. 100% దూదేకుల కులస్తులకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ఆటోమేటిక్గా డీసీఎఫ్ ముందుకెళ్ళినట్టే, అలాగే మిగతా సంఘాలు మనం పనిచేస్తున్న సంఘాలు కూడా ముందుకెళ్తున్నట్టే అవుతుంది. కానీ ఒక డీసీఎఫ్కి పేరు రావాలి, ఇంకో సంఘం అనే ఆలోచన అయితే మనకి లేదు. ఈ విధంగా ఆలోచించే భావజాలం మన దగ్గర లేదు. ఆ విధంగా ఎప్పుడైతే కులానికి మేలు జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి పేరు వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. మనం చేయాల్సింది అది చేయాలి. అంతేగాని ఒక సమస్య రావడానికి ప్రణాళికలు కాదు. కాకపోతే డీసీఎఫ్ ద్వారా దూదేకుల కులస్తులకి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక అయితే వేసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా కొన్ని అంశాలని జోడించుకున్నాం. ఆ అంశాలని స్కూట్నీ చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే కరెక్ట్గా స్కూట్నీ కంప్లీట్ అవుతుందో, మనం అనుకున్న ప్లాట్ఫామ్ రెడీ అవుతుందో, ఆటోమేటిక్గా మనం దూదేకుల కులస్తుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ విధమైన అవసరాలు తీర్చడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు
కామెంట్ రూపంలో తెలపాల్సిందిగా కోరుచున్నాము. భవిష్యత్తులో DCF దూదేగుల కేర్ ఫోర్స్ ఎలాంటి కార్యాచరణ చేస్తే దూదేగుల కులస్తులకి ఉపయోగపడుతుందనే విషయం మీద సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా దూదేగుల మీడియా తరపున కోరడమైనది. థ్యాంక్ యూ. ఇట్లు మీ ధర్మారం నాగూర్ వలి, దూదేగుల మీడియా.